నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందిపేట మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ టీకాను అందరికీ వేయాలని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఎం నాయకుల ధర్నా. ఢిల్లీ రైతాంగ పోరాట శిబిరాలకు చేరుకొని తమ మద్దతు తెలిపిన ఏఐకేఎంఎస్ నాయకులు. మలేషియా దేశంలో చిక్కుకున్న సంతోష్ నగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ని క్షేమంగా ఇంటికి రప్పించిన కోటపాటి నరసింహనాయుడు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండల కేంద్రంలో ఎన్ఆర్ఐజిఎస్ నిధులు 20 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడవద్దని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ పై బీజేపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దమ్ముంటే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మాట్లాడాలని ఎమ్మెల్యే బీజేపీ నాయకులకు సూచించారు. రైతుల శ్రేయస్సు కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం నీళ్లు అందిస్తున్న రైతు బాంధవుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. జీవన్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉంటే కాళేశ్వరం పైసలు తీసుకురండి, ప్రత్యేక హోదా తీసుకురండి, మిషన్ భగీరథకు తీసుకురండి, రాష్ట్రంలో ఉన్న రోడ్లకు తీసుకురండి, దళిత ఎంపవర్ గురించి తీసుకురండి, ఇంకా ఇతర విషయాల్లో తీసుకురండి. అనేక నిధులు, లక్షల కోట్లు, ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ పెట్టి, ఆ బడ్జెట్ లో నిధులు పెట్టి ఇలా యావత్ తెలంగాణలో ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ ఊరికి వెళ్ళినా అన్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనమామై నా బిడ్డ పెళ్లి చేసిండు, ఆయన సల్లంగా ఉండాలి, ఈ ప్రభుత్వం బాగుండాలి, ఇంకా 30 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పాలన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. 16 రూపాయలు తీసుకొని, అయ్యా నా కన్న కొడుకు నాకు 2000 రూపాయలు ఇస్తలేడు, కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ నాకు 2000 ఇస్తా, నా మన్మడితో చేపిస్తా, నా కొడుకుతో చేపిస్తా, నా కోడలతో చేపిస్తా, మేమంతా నీకోసం ఉంటాం, మీతో ఉంటాం, మీకోసం పనిచేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అంటున్నారు. జానారెడ్డి గారిని ఓడించి ఇలా ప్రజలంతా మన వైపు ఉన్నారంటే దానికి కర్త, కర్మ, క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి యొక్క పాలన, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క సంక్షేమం అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. పింఛన్లు కూడా ఇస్తుంది. మీరు చారానా, మరి పారానా, మీరు పొంగ రానిపోని బస్కి రేటు మీరు ఇచ్చింది ఎన్టీ రామారావు 50 రూపాయలు, కాంగ్రెస్ ఇచ్చింది 2000 అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో పండుగ జరుపుతూ వృద్ధుల సంక్షేమం కోసం, వృద్ధులకు డబ్బులు వచ్చేటప్పుడు వాళ్ళని గౌరవించే విధంగా 2016 రూపాయలు ఇస్తున్న తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ 2,000 పోతే రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయా? మహారాష్ట్రలో అంటూ మేమంతా తెలంగాణలో కలిసిపోతాం, మేము ఇటు సైడ్ అంతా రైతులు లైన్ లో ఉండే పరిస్థితి ఉంది. అట్లాంటి రైతులు ఎరువుల కోసం లైన్ లో ఉన్నారా? దానికి కర్త, కర్మ, క్రియ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజమైన రైతులను కాపాడండి, రైతులకు రైతు బంధు మేమిస్తున్నాం, మేమిచ్చినంత మీరు ఇవ్వండి. 24 గంటల కరెంటు పైసలు ఖర్చు పెడుతున్నాం కదా, దాంట్లో ఒక 20,000 కోట్లు అయితే ఒక 10,000 కోట్లు తీసుకురా డ్రైనేజీలకు ఇచ్చినాం. లేకపోతే మా జెడ్పీడీసీనే మాట్లాడు మంచిగా ఉంది. బురదల రాయితే ఏమవుతుంది? మొక్కకు వీలుతుంది. నువ్వు జెడ్పీడీసీ అంటే నేను నాన్న అంటున్నా, డి శ్రీనివాస్ గారు ఏ పార్టీలు ఉన్నారు చెప్పు అంటున్నా. నేను సమాధానం చెప్పు, బాబుకి చెప్పు.
తర్వాత తమ్ముడిది చెప్పు. ఈ ప్రాంతంలో ఇంత గొప్పగా గౌరవించారు కదా మిమ్మల్ని మీ కుటుంబాన్ని డి శ్రీనివాస్ మాట చెప్తా ఉంది. కాబట్టి ఎందుకు పుడలేదు రాలేదు ముఖంకి తీసుకుంటూ ప్రజలు నేను గెలిపించిరు మంచిగా బ్రహ్మాండంగా ప్రజల నుండి ప్రజలకు చెప్పిన పసుపోడు నీ బాండ్ పేపర్ రాసిచ్చినావు కదా. బాండ్ పేపర్ మీద మాట తప్పితే ఏమంటారు ఊర్లలో ఏమంటారు చెప్పదే పలుకుతారు. లంగా అంటే లంగా గారు రాసిచ్చిన మాట తప్పిండట అంటారా కదా. రాసిచ్చిన లంగా ఎంపీ ఎవరు అరవింద్. ఈయన వచ్చి మా దగ్గర దుకాణం మాట్లాడుతా అంటే ఇదంటే అదంటే ఒక్కటే చెప్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా నాయకుల కార్యకర్తల మీద అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా వేస్తే మీరెంత మాకు 12,000 పైసలకి సర్పంచ్ ఉన్నారు, 33 జడిపి చైర్మన్లు ఉన్నారు, మొత్తం మేయర్ మేమేమున్నాం 100కు పైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కనుక నోరు తెలిసి దంచు చాలు చెప్తే ఇక ఏడ కనబడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. మర్యాద చెప్తాం మాట్లాడేటప్పుడు కార్యకర్తల మీద నాయకుల మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎంపీకి ఇదో వలుగుతున్నాం. మీరంటాం మీరు ఇచ్చి గిన్నె తీసుకురండి, గల్ల తీసుకొచ్చినాక మాట్లాడండి. ముప్కల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రోజాతో సత్యజిత్ ముఖాముఖి నిర్వహించింది. ఆత్మకంగా చేపట్టి ఎల్ఆర్యూపీ అనే పేరుతోటి భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి అధికారులు కూడా చాలా మట్టుకు దాంట్లో వర్క్ చేయడం జరిగింది. అయితే దాంట్లో గ్రామాన్ని ఆనుకొని ఉన్నటువంటి దాదాపు కిలోమీటర్ కావచ్చు 2 కిలోమీటర్ల ప్రాంతంలో కావచ్చు ఉన్నటువంటి భూములను ఆబాది అనేటువంటి పేరుతోటి దాంట్లో పొందుపరచారని చాలా మట్టుకు గతంలో వినడము చెప్పడం కూడా జరిగింది. అయితే ఆబాది అని ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది తమరు ఏ విధంగా చేపడతారు? మనము రిజిస్ట్రేషన్ అనేది కొత్త పాస్బుక్ ద్వారానే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక వ్యక్తికి కొత్త పాస్బుక్ ఉంది, అతను ఆ పాస్బుక్ పొంది ఉండి ఆ కొత్త పాస్బుక్లో చేర్చబడిన సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్ చేస్తేనే మనము ఎదుటి వ్యక్తికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఉంటుంది. ఆబాదిలో ఉండి నాన్ జిఎస్లో ఉండి కొత్త పాస్బుక్ ఎవరైతే పొందలేదో వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రస్తుతానికి ఉన్న సిస్టమ్ ప్రకారం అది జరగడం లేదు. మనం ఓన్లీ కొత్త పాస్బుక్ ఉండి ఆ పాస్బుక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసిన సర్వే నెంబర్ ఉంటేనే ఎదుటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు. ముక్కాల్ మండలము గోదావరి పరివాహక ప్రాంతము రైతులను ఉద్దేశించి సాగునీరు వెళ్ళేటటువంటి అనేకమైనటువంటి కాలువలు ఇక్కడ కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి చాలా మట్టుకు కూడా ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారని రైతులు ఆవేదన కొంతమంది చెందుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏదైనా మీరు చట్టపరమైనటువంటి చర్యలు గైకొంటారా? అంతేకాకుండా అది మీ పరిధిలోకి వస్తుందా రాదా? మనకు ఇరిగేషన్ ల్యాండ్స్ ఏవైతే ఇంతకుముందు కాలువలు కానీ లక్ష్మీ కెనాల్స్ కానీ లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైతే భూములు ఇరిగేషన్ దాంట్లో కట్టైన భూములు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకంగా భూములు కట్ చేస్తారో దానికి సంబంధించిన అవార్డు కాపీస్ అన్నీ కూడా మన కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఫార్మాట్ 1 రెడీ చేసేసి దాన్ని కలెక్టరేట్కి పంపించడం జరిగింది. అయితే ఫార్మాట్ 1 తర్వాత మళ్ళీ దాంట్లో కొద్దిగా ఫార్మాట్ 1లో ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరైతే రైతులు ఎంతైతే ఎక్స్టెంట్ కట్ అయిందో అది కాక మిగిలిన ఎక్స్టెంట్ ఇంకెంత ఉందో కూడా మాకు చేసి పంపించమని చెప్పారు పైన అధికారులు. సో ఆ రైతుకి మొత్తం ఎక్స్టెంట్ కాకుండా తన సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ అయితే ఇరిగేషన్కి కట్ అయిందో అవార్డు కాపీ ప్రకారము అంత ఎక్స్టెంట్ తీసేసి మిగతా ఎక్స్టెంట్ డిఎస్ కోసము మేము ప్రిపేర్ చేయడం జరిగింది. కలెక్టరేట్ కూడా సమర్పించడం జరిగింది. ఈ నెల 21న పట్టణ శివార్లోని ఈద్గాలో జరిగే ముస్లిం సోదరుల బక్రీద్ పండుగ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. బక్రీద్ పండుగకు ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. ఆర్మూర్ పురపాలక సంఘంలోని ముస్లిం సోదరులకు ముందస్తుగానే బక్రీద్ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్గా నిజామాబాద్ రోడ్లో ఉన్న ఈద్గాను సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో ఇక్కడ ఏమైతే అంటే ఫెసిలిటీస్ లేవో అంటే ఇక్కడ క్లీన్ చేయడం కానీ ఇంకా వేరే ఏమైనా వారికి నీర్ఫుల్ టెంట్లు కానీ ఇక్కడ ఎవరైతే అంటే మైనారిటీ సోదరులకు ఏమైతే కావాలనో రంజాన్ సందర్భంగా అవన్నీ మున్సిపల్ ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. అలాగే
ఈ బక్రీద్ రోజు ఎవరైతే కుర్బానీ అంటారో వారి ఇంట్లో ఏదైతే కచరా ఉంటుందో ఆ కచరాని దయచేసి తమ ఇంట్లో పెట్టుకొని వారికి మేము ఒక స్పెషల్ క్యారీ బ్యాగ్ ఇస్తాం. ఆ క్యారీ బ్యాగ్లో పెట్టి ఆ మున్సిపల్ చెత్త వాహనంలో అందించాలని వారికి సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈద్గా నందు ఈ గోడ యొక్క హైట్ని చాలా చిన్నగా ఉంది, ఇక్కడ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మా మైనార్టీ కౌన్సిలర్లు అందరూ మమ్మల్ని పరిశీలించి దానికి ఎత్తు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో దీనికి గతంలో TO5Dsలో 25 లక్షల ఫండ్ ఇచ్చినారు. ఆ ఫండ్ని కూడా అతి త్వరగానే జీవనన్న గారు మళ్ళీ అగ్రిమెంట్ చేయించి దీనికి ఏవైతే వసతులు కావాలనో అవన్నీ చేకూరుస్తానని వారు నా ద్వారా తమరికి అంటే మైనార్టీ సోదరులకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. వారి ద్వారా కూడా మనం ముందస్తుగా అందరికీ ముస్లిం సోదరులకు ముందుగానే బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఈరోజు మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ గారు, చైర్మన్ గారు, తోటి కౌన్సిలర్లము అందరం కూడా వారి ఆదేశానుసారము మరి పండుగ ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ ఈద్గాకు రావడం జరిగింది. మున్సిపల్ కూడా ఈరోజు పాలిథీన్ కవర్లు టోటల్ ఎక్కడ కూడా కుర్బానీ ఇస్తే అక్కడ అంతా కూడా ఇంతజాం చేయాలని ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం మొన్ననే అందరు సోదరులతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి పాలిథీన్ కవర్లు, ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు ఇంత కూడా పెట్టడానికి మొత్తం సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. మరియు ఎమ్మెల్యే గారు ఈ ప్రహరీ కూడా ఎత్తు చిన్నగా ఉంది, హైవేతో ప్రాబ్లం అవుతుంది, ఎవరంటే ఎవరు పడుతున్నారు కూర్చున్నారంటే ఎమ్మెల్యే గారి దృష్టికి మా పండితులను తీసుకెళ్తే ఆ ప్రహరీ కూడా ఎత్తును కూడా పెంచడానికి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ ఆదేశానుసారం కూడా ఈరోజు ప్రహరీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే పండుగ ఎల్లుండే ఉంది కాబట్టి మొత్తం కూడా పూర్తిగా వస్తుంది. ఎమ్మెల్యేకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముస్లిం సోదరుకి మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతుంది. सभी ने हमको एक वादा किया था कि जो दीवार का काम आप देख रहे हैं, तकरीबन दीवार का काम चल रहा है ईदगाह का, और यहाँ की साफ़ सफाई रमज़ान में भी एकदम क्लियर नीट करके दिए थे, लेकिन जब कोविड की हालात में मस्जिदों में नमाज हुई तो हम रिक्वेस्ट करे थे कि पवन भाई से कि फिर से एक बार यहाँ पर क्लीन करवाना है। बोले तो हमारे पूरे माइनॉरिटी काउंसलर से उन्होंने बोले ये हमारी जिम्मेदारी है, इंशाअल्लाह हम पूरे कंप्लीट करेंगे बोलकर तकरीबन 2 दिन से यहाँ पर सफाई का काम चल रहा। और मैं हमारे जो कमिश्नर साहब हैं उनका भी शुक्रिया अदा करता हूँ, आते ही हमारे कामों पे तवज्जो दिए, और जो हमारे माइनॉरिटी काउंसलर है सभी का भी मैं शुक्रिया अदा करता हूँ। उनके साथ साथ खास हमारे जीवन रेड्डी साहब का, राजेश्वर रेड्डी साहब का, और सभी जो म्यूनसिपल के काउंसलर्स, लीडर्स सभी का मैं शुक्रगुजार हूँ। ఏఐకేఎంఎస్ జాతీయ జనరల్ కౌన్సిల్ ను ఢిల్లీలో రైతు పోరాట శిబిరాల వద్ద నిర్వహించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఏఐకేఎంఎస్ నాయకులు సింగు బోర్డర్ ను చేరుకొని రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ గత 8 మాసాలుగా ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ నేడు వర్షానికి తడుస్తూ తమ పోరాటం సాగిస్తున్న రైతన్నలకు సెల్యూట్ తెలుపుతూ ఈ పోరాట క్రమంలో అమరులైన రైతన్నలకు జోరు తెలిపారు. కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే చట్టాలు ఉపసంహరించుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని, ఇంత సుదీర్ఘ కాలంగా పోరాటం కొనసాగుతుంటే ఈ మోడీ షాలు చలించట్లేదని, పైగా అంబానీ అదానీలకు ఈ వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పే కార్యాచరణలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఈ జాతీయ కౌన్సిల్లో కర్తవ్యాలు రూపొందించుకుని ఈ రైతాంగ పోరాటానికి మద్దతుగా వారి పోరాటాన్ని బలోపేతం చేసేందుకు, తెలంగాణ రైతాంగాన్ని కార్యోన్ముఖులను చేసేందుకు ఏఐకేఎంఎస్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న, రామకృష్ణ బాపన్న తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు సింగు బార్డర్ దగ్గరలో నిర్వహించుతా ఉన్నాం. ఈ క్రమంలో సింగు బార్డర్లో గత 8 మాసాలుగా ఏదైతే అంబానీ, ఆదానీ కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయ రంగాన్ని ఉపజెప్పకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ రైతాంగం అంతా కూడా ఇన్ని కష్టాలు, ఎండలో కష్టపడ్డారు. చలి రక్తాన్ని గడ్డగట్టించే చలిలో ఉద్యమం చేశారు. ఇవాళ బురద వస్తుంది, రైతాంగం ఉద్యమకారులు వేసుకున్న టెంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, కూర్చోడానికి కూడా పరిస్థితి లేదు అని చెప్పేసి ఇప్పటికే మేము చెప్పాం. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మోడీ సర్కార్ నీకు రైతులు కావాలా, అంబానీ, ఆదానీ కార్పొరేట్ కంపెనీలు కావాలా, తేల్చుకోమని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏదేమైనా 8 నెలలుగా 8 months నుంచి జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ఈరోజు అంబానీ నుండి, ఆదానీ నుండి, కార్పొరేట్ కంపెనీల నుండి, విదేశీ కంపెనీల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసమే 600 మంది రైతులు
రోజు చనిపోయారు. ఇప్పటికీ వారికి ఈ కనీసం సిగ్గు శరం రావట్లేదు. ఏదైతే ఈ రోజు మోడీకి షాక్ అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. ఆ 600 రైతాంగానికి మేము జోహార్లు అర్పిస్తా ఉన్నాం. వారి యొక్క ఏదైతే డిమాండ్ ఉందో రైతు కొనుగోలు అయితే ఈ రోజు గ్యారంటీ చట్టం కావాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి అనే చట్టం ఏదైతుందో దాన్ని తీసుకురావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ వర్షంలో సైతం ఈ రోజు మొత్తం వేలాది మంది రైతాంగం తడుచుకుంటూ ఈరోజు ఏ రకంగా కష్టపడుతుందో చూడండి. ఇక్కడే వంటలు చేసుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు, అన్ని కాలకృత్యాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ ఉద్యమాన్ని కూడా మేము ఈ రోజు చూసి మా జనరల్ కౌన్సిల్ తర్వాత కర్తవ్యం రూపొందించుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా దీనికి మద్దతుగా దీన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఆర్మూర్ పట్టణానికి చెందిన మక్కల శ్రీనివాస్ మలేషియా వెళ్లగా అక్కడి యజమాని జీతం ఇవ్వకుండా దొంగతనం కేసు పెట్టి వేధిస్తుండటంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు కోటపాటి నరసింహనాయుడు అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించినట్లు కోటపాటి మీడియా సమావేశంలో వెల్లడించారు. మక్కల శ్రీనివాస్ మరి మలేషియా దేశానికి వెళ్ళి అక్కడ మరి 2 సంవత్సరాలు 20 నెలలు దగ్గర అక్కడ ఉన్నా కూడా అక్కడ యజమానులు సరిగా జీతం ఇవ్వకపోవడం, ఒక యజమాని నుంచి మరో యజమాని దగ్గరికి మారడము, మారిన తర్వాత ఆ యజమానులు కూడా అట్లనే సతాయించడం వల్ల తర్వాత చివరికి వాళ్ళు ఈయన డబ్బులు అడగడం మొదలు పెడితే ఈయన మీద దొంగతనం నేరం మోపి మరి ఈయనను కొట్టి చంపుతామని చెప్పేసి ఈయనను వెంబడించి మరి బాగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కుటుంబ సభ్యులు మరి ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదికను ఆశ్రయించడం, మరి మేము వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి మరి ఈయన వివరాలు తర్వాత ఈయనను రక్షించి తీసుకురావాలని కోరడం, అదేవిధంగా వెంటనే అక్కడ మలేషియా తెలంగాణ అసోసియేషన్ యువజన అధ్యక్షుడు మరి కిరణ్ కుమార్ గౌడ్ మన దగ్గర అడిగిమామిడిపల్లి అక్కడ మన వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా చేసేటువంటి వ్యక్తిని మరి ఆయనకు కూడా ప్రత్యేకంగా ఈ కేసు అప్పగించి మరి శ్రీనివాసును తీసుకొచ్చే బాధ్యతను ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఇండియన్ ఎంబసీలో ఉన్నటువంటి అడ్డంకులని తొలగించి వీసా పాస్పోర్టు దానికి సంబంధించినటువంటి అన్ని క్లియర్ అయినాక మరి అక్కడ మక్కల శ్రీనివాస్ ఇంకా 3-4 నెలలు ఎక్కువగా ఉండి కష్టపడి మళ్ళీ అక్కడ సంపాదించుకొని చివరికి ఇండియాకి రావడం జరిగింది. ఇది మరి చాలామంది తెలుసో తెలియకో అక్కడికి వెళ్ళి మరి కనీసం మక్కల శ్రీనివాసం చూసైనా కూడా అక్కడికి వెళ్ళాలి, అనవసరంగా ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి వెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి సమయం ఇచ్చి అక్కడ అందరి అధికారులతో మాట్లాడి సమన్వయం చేసిన కిరణ్ కుమార్ గౌడ్ మరి ఇటీవల ఇండియా కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మక్కల్ శ్రీనివాస్ అన్న వ్యక్తి ఆర్మూర్ వాసి మలేషియాలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు కోటపారి గారి దృష్టికి తీసుకురావడం వలన వారు మలేషియా తెలంగాణ అసోసియేషన్ మలేషియాలో మా దగ్గరికి మాకు చేరవేయడంతో మేము మా వంతు, నా పేరు కిరణ్ కుమార్ గౌడ్, నేను మలేషియా తెలంగాణ అసోసియేషన్లో యువజన అధ్యక్షుడిని. వెంటనే వారు కోటపాటి గారు మాకు తెలియజేసిన వెంటనే మా అధ్యక్షులు తిరుపతి సైదం గారికి మరియు మైగ్రెంట్ వింగ్ ప్రతీక్ గౌడ్ గారికి తెలియజేయడంతో మా టీం అంతా కలిసి హై కమిషన్ దగ్గరకు ఈ కేసుని తీసుకువెళ్ళడంతో ఆయన ఇండియా రావడానికి సరిపడా కార్యక్రమం ఏమైతే సహాయ సహకారాల కోసం మనం హై కమిషన్కి వెళ్ళడం జరిగింది. కోటపారి గారికి వారి వివరాలన్నీ తీసుకొని, వారి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని ఆయన ఇక్కడికి చేరవేసేందుకు మా వంతు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇలాగే ఎంతోమంది ఏజెంట్లను నమ్ముతూ మలేషియాలో సరిగా లేకపోవడం కూడా తెలిసి కూడా అక్కడికి వస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళని చూసి కొంచెం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటి వాళ్ళతో మాట్లాడి ఎవరైనా ఉంటే తెలుసుకొని వీలైతేనే రండి, లేకపోతే వీసాలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్గా రాకూడదని మా మలేషియా తెలంగాణ అసోసియేషన్ నుంచి మేము తెలియజేస్తున్నాం. నా పేరు మక్కల శ్రీనివాస్, మాది ఆరుమూరు. మలేషియా బతకడానికి వెళ్ళాను, పని చేసిన డబ్బులు అడిగితే కొట్టడానికి ప్రయత్నిస్తారు. అక్కడ మాకు వీసా లేదు అని కొట్టి సంపుడు, దొంగతనం ఎత్తుడు, అది ఇది చేసుడే ఉంటారు. పని చేసిన పైసలు అడిగితే కూడా అంత ఘోరం దేశం ఎక్కడ చూడలే, అక్కడ నడిచినంత ఎక్కడ నడవది. ఇక్కడ మాకు సార్కు ఫోన్ చేస్తే కోటిపట్టు నరసింహ సార్ ఉన్నారు, సార్ ఫోన్ చేసిన సార్ కిరణ్ సార్ ఫోన్ చేసినప్పుడు కొంచెం మాట్లాడితే సార్ ధైర్యం చెప్పిండు. అందువలన నాకు ఇంటికి వచ్చే ప్రయత్నం వీళ్ళు చేసారు. వీళ్ళు కూడా ఎప్పటికీ మర్చిపోను. కానీ అక్కడ పని చేసినా కానీ పైసలు అడిగితే బాగా ఇబ్బందులు పెడతారు.
దయచేసి ఎవరైనా నాలాగా చేసుకోకండి, తెలిసి కొంచెం వెళ్ళండి, మోసపోకండి. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నరసారెడ్డి డిమాండ్ చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. విలేకరులపై దాడి చేయడం ఒక పిరికి పందుల దాడి అని విమర్శించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ లేనట్లే పత్రికా సోదరులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ విలేకరులపై దాడులు చేయడం, అధికారమున అనే హామీతో టీఆర్ఎస్ గుండాలు పత్రికా సోదరులపై దాడి చేయడం చాలా దారుణం. ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేటట్టు చేస్తే ఇంకో దగ్గర ఇటువంటి దాడులు జరగకుండా ఉండేవి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్రికా సోదరులపై ఎక్కడైతే దాడులు చేస్తారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వారికి శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే పత్రికా సోదరులు ఎవరు కూడా అధైర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. వాస్తవాలను వెలికితీసి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో స్వేచ్ఛగా బయటకు తీసి ప్రజల ముందు ఉంచండి. రాబోయేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైతే దాడి చేసినో వాళ్ళని కూడా శిక్షిస్తాం. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని వెంటనే శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నందిపేట మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభోత్సవం కానున్న రైతు వేదిక వద్ద ప్రోటోకాల్ రగడ రాజుకుంది. నూతన రైతు వేదికపై ప్రధాని మోడీ, ఎంపీ ధర్మపురి అరవింద్ల ఫోటో లేదని బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. తెరాస బీజేపీ నాయకుల మధ్య మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ ధర్మపురి అరవింద్ బొమ్మ వేయకపోవడంపై స్థానిక తెరాస నాయకులతో బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. మండల కేంద్రంలో ఇద్దరు బీజేపీ ఎంపీటీసీలు ఉన్నా పట్టించుకోకుండా తెరాస నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాత్రి రైతు వేదిక వద్ద గొడవకు దిగిన తెరాస బీజేపీ నాయకులను స్థానిక ఎస్ఐ సముదాయించి అక్కడి నుండి పంపించేశారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన రైతు వేదిక ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఫోటోలు అడిగిన వల్ల ఫ్లెక్సీలో 2 ఫోటోలు కావాలంటే నేనేమన్నా ఫ్లెక్సీలో మరి నరేంద్ర మోడీ అరవింద్ అన్న ఫోటోలు వస్తున్నాయి అని అంటే పైసలు లేకుంటే మేము అడగానే అడిగాము. మాకేమవుతాం? మన రాష్ట్రంలోని కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు తయారు చేస్తున్న పెట్టుబడిదారులకు అమ్ముకుంటున్నారని, పలుకుబడి ఉన్న నాయకులకు మాత్రమే టీకాలు వేస్తున్నారని, పేదలందరికీ ఇబ్బందులు అవుతున్నాయని, ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నాయకులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మరి 2 సెంటర్లలో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మరి అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ ఇవాళ ప్రజలందరూ కూడా తిరిగి విసిగి వేసాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రైవేట్లో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో దొరకకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మరి పేదవాళ్ళందరూ ప్రైవేట్
ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి టీకా వేయించుకోవాల్సినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కొరవడింది. దీనిని వెంటనే అధిగమించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ వ్యాక్సిన్కు ఇదే రకంగా మరి కాలయాపన చేస్తే కనుక ప్రజలందరినీ కూడా సమీకరిస్తాం. ఈ కరోనా వ్యాక్సిన్ కోసం మరో పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ చేసి ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా హుజూరాబాద్ ఎలక్షన్లో చూపించినటువంటి చొరవ మరి ఏదైతే కరోనా వ్యాధి ఉన్నదో దాని మీద చూపిస్తలేరు మీరు. మరి కేంద్ర ప్రభుత్వం ఒక చెప్తున్నది వేల టీకాలు మేము పంపిస్తున్నాము, మరి అందరికీ అందుబాటులో ఉన్నాయి అని చెప్తున్నారు. దాదాపుగా ఈ ఆర్మూరు పట్టణానికి సంబంధించి 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్ల కూడా ఫస్ట్ డోసు లేక ఇలా నానా తిప్పలు పడుతున్నారు. మరి వెంటనే తక్షణం దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాయాలి. టీకాలు లేవు, మరి ఏది ఎప్పుడు చెప్పినా కూడా సెకండ్ డోస్ ఇస్తున్నాం అంటున్నారు. వందలాది మంది ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి వెసిగిపోతున్నారు. మరి ఒకవేళ ఈ ఫస్ట్ డోస్ ఇవ్వకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ మమేకం చేసి మరో పోరాటానికి మేము సిద్ధమైతే మరి ఇలా సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి పంట నేరుగా విత్తే పద్ధతిలో వెంకటేష్ గౌడ్ రైతు పొలంలో వరి పంట వేయడం జరిగింది. వేల్పూర్ గ్రామంలో ఈరోజు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విదజల్లే పద్ధతి పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విదజల్లే పద్ధతిలో సన్న రకాలైతే 8 నుంచి 10 కిలోలు, దొడ్డు రకాలైతే 10 నుంచి 12 కిలోలు మనకు విత్తనం సరిపోతుంది. 2 నుంచి 3 రోజులు సీడ్ని మండగట్టుకున్న తర్వాత పొలంలో రెడీ చేసుకొని చల్లుకోవడము జరుగుతుంది. దీంట్లో గడ్డి మందు వచ్చేసి మనకు బిన్ పైరిపాస్ అనేది మార్కెట్లో లభ్యత ఉన్నది. అలాగే పెనాక్సిలం అనేది కూడా లభ్యత ఉన్నది. నారు జల్లిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో గడ్డి మందును స్ప్రే చేసుకోవడం. ఈరోజు వేల్పూర్లో నా యొక్క పొలంలో వరి నాట్లు వేసే కూలీల కొరత ద్వారా మరియు నా మిత్రుడు గత సంవత్సరం ఇలాగే అల్లికాడు చాలా మంచి వచ్చింది దిగుబడి అని చెప్పిండు. యాళ్ళప్రవీణ్ అని నా మిత్రుడు సూచన మేరకు మరియు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నేను ఈరోజు 7 ఎకరాలు దొడ్డు రకం ఎకరాకు 12 కిలోలు అల్కడం జరిగింది. దీనివల్ల మనకు కూలీలకు ఎకరాకు 5,000 వరకు మనకు మిగులుతాయి డబ్బులు. మరియు ఎకరాకు మనం 12 కిలోలే అలుకుతున్నాం కాబట్టి అవో 400 వరకు మిగులుతాయి. బాగుంది, దిగుబడి బాగుంది. ఈయన కూడా అలికిండు. ఈ సంవత్సరం 25 ఎకరాలు యాళ్ళప్రవీణ్ అలికిండు. మేము కూడా 7 ఎకరాలు హుజూరాబాద్ లో రాజుని శ్రీపటలపై దాడికి నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ కి బుద్ధి ప్రసాదించని కోరుతూ బీజేపీ బీజేవైఎం దళిత నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ బై ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న అక్కాసుతో నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే రాజ్ న్యూస్ జర్నలిస్టులపై దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గతంలో కూడా బహింస సంఘటనలో రాజ్ న్యూస్ జర్నలిస్టులపై దాడులు జరిగాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను నిజాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక ఛానల్ రాజ్ న్యూస్ పై కక్ష కట్టి కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేస్తుందని వారు విమర్శించారు. వచ్చే రోజుల్లో జర్నలిస్టులందరూ కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తారని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించది లేదని కేసీఆర్ కబాడుతారని వారు హెచ్చరించారు. విలేకరుల పైన దాడి చేయడం సిగ్గుచెట్టుగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంది. దివ్యంగా రాసేటటువంటి పత్రికలలో రాజ్ న్యూస్ కూడా ఒకటి. ఆ రాజ్ న్యూస్ విలేకరుల పైన
నిజం రాసినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము ఈరోజు పాత్రికేయ విలేకరుల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాన్ని ఖండిస్తూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నాం. అంబేద్కర్ గారు ఈ కేసీఆర్కి బుద్ధి నువ్వు ఏదైతే విలేకరులపై దాడులు జరుగుతున్నాయో ఇది రాజ్యాంగానికి అవమానపరిచినట్టే. నిజాన్ని నిర్భయంగా రాసేటువంటి విలేకరుల పైన, పాత్రికేయ మిత్రుల పైన, పాత్రికేయ సోదరుల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో ప్రధానంగా సత్య న్యూస్ వాళ్ళు ఏదైతే ప్రధానంగా రాజ్ న్యూస్ వాళ్ళు విలేకరులపై ఏదైతే దాడి చేశారో వెంటనే దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళను శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇదే విధంగా విలేకరుల పైన దాడులు చేస్తే రాబోయే కాలంలో ఇదే విలేకరుల చేత మీరందరూ కూడా మీ ప్రభుత్వాన్ని తెలంగాణ నుంచి పారిపోయే విధంగా వాళ్ళే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ ఉన్న రాజ్ న్యూస్ ఛానల్ విలేకరిపై దాడి చేయడము, అలాగే ఇంతకు పూర్వం కూడా ఇక్కడ పైన్సాలో కూడా నిజాన్ని బట్టబయలు చేసినందుకు అక్కడ కూడా రాజ్ న్యూస్పై దాడులు చేసిన ఈ టీఆర్ఎస్ తొత్తులైన పోలీసులు కానీ అక్కడున్న రాజకీయ నాయకులకు కానీ తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు కానీ, పోలీసు వాళ్ళకు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ బుద్ధి ప్రసాదించమని ఈ దరిద్రపు సీఎం 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా మోసం చేసిన ఈ వ్యక్తి ఈరోజు హుజురాబాద్లో దళితులై 48,000 ఓట్లున్నందుకు ముసలి కన్నీరు కారుస్తూ దళితులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఖబర్దార్ కేసీఆర్ గారు. వేలుపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు కోవిడ్ వ్యాక్సిన్ టీకా తీసుకోవడానికి ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా వేలుపూర్ మండలంలో వివిధ గ్రామాల నుండి ఈ రోజు కోవిడ్ 2వ డోసు తీసుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు నిలబడి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్య అధికారిని డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ ఈ రోజు వివిధ గ్రామాలకు ప్రజలందరూ ఎవరైతే మొదటి డోసు పూర్తి చేసుకున్నారో వారు 2వ డోసు తీసుకోగలరని కోరారు. అదే విధంగా సోమవారం అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు పూర్తిగా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని, ఎవరైతే బలహీనత ఉంటారో వారికి రక్తహీనత, అనిమియా వారందరూ పరీక్ష చేయించుకోవాలని ఈ రోజు అమ్మఒడి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు చికిత్స చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పిహెచ్సి వేల్పూర్ డాక్టర్ అశోక్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ సెకండ్ డోస్ ఈరోజు మట్టుకి సెకండ్ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. అండ్ మండే కాబట్టి అమ్మఒడి ప్రోగ్రామ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఇక్కడ మన సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా 100% అందరూ వచ్చి ఇప్పించుకుంటున్నారు పిహెచ్సి వేల్పూర్లో. ఇక్కడ 50 to 60 మెంబర్స్ వరకు ఏఎన్సీ కేసెస్ కూడా చూడడం జరుగుతుంది. మన టీ హబ్ త్రూ మనకి డైలీ ఇక్కడ 40 to 50 వరకు కూడా మనం బ్లడ్ టెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా రక్తహీనత ఉన్న వాళ్ళకి తగు సూచనలు అవి చేస్తున్నామండి ఏఎన్సీ కేసెస్కి. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ లో విద్యుత్ శాఖ ఉద్యోగులు పవర్ హౌస్ లో 2 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. మరి ఈరోజు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ కాకుండా మరి కేంద్ర మంత్రి వర్యులు మినిస్టర్ గారిని, హెల్త్ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారిని కూడా మరి 20 ఆర్కే సింగ్ను 21 నాడు కలవడం జరుగుతుంది. మరి అలాగే 29 రోజు రాష్ట్రాల్లో, రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్లో, అన్ని రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లలో కూడా మరి ఆ రోజు నిరసన కార్యక్రమం ఉంది. అలాగే ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు
మరి శ్రమశక్తి భవన్ ఢిల్లీలో మరి 3, 4, 5, 6 రోజులలో సత్యాగ్రహం కూడా మరి నిర్వహించబోతున్నాము. 10th నుంచి స్ట్రైక్ వెళ్ళబోతున్నాము. ఆగస్టు 10 అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా టోటల్ ఆ రోజు మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయాలనేది డిసైడ్ చేశారు. అలాగే ఇప్పుడు అందుకని ముందు కూడా ఆగస్టు 3, 4, 5, 6 రోజులు శ్రమశక్తి భవన్ ఢిల్లీలో వాళ్ళు ఎక్కడైతే పవర్ మినిస్టర్ ఉంటారో ఆయన ముంగట అన్ని రీజన్స్, ఇప్పుడు 4 రీజన్స్ ఉన్నాయి పవర్, నార్థన్, ఈస్టర్న్, వెస్టర్న్, సౌతర్న్. సో అందరికి కూడా అది కూడా మాకు సౌతర్న్ పవర్ కూడా ఒక రోజు ఇస్తారట 4 రోజులలో. ఆ రోజు కూడా అక్కడ శ్రమశక్తి భవన్ ముంగట సత్యాగ్రహాన్ని నిర్వహించాలని తలపెట్టారు. సో ఈ ఎట్టి పరిస్థితులు అందరూ సహకరించాలా, ప్రతి ఎంప్లాయీ కూడా సహకరించాలా. మాకు తోడు రైతులు వినియోగదారులు కూడా సహకరించి దీన్ని ప్రైవేటీకరణ ఆపకపోతే ఇది అందరం నష్టపోతాం. కమ్మర్పల్లి మండలంలోని చోటుపల్లి గ్రామంలో భారీ వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న, పసుపు పంట, సోయా పంటలను బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. అనంతరం చోటుపల్లి గ్రామ రైతులతో కలిసి పరిశీలించిన బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, సునీల్ సేన సభ్యులు పాల్గొన్నారు. నీకు కూడా ఉందా భూమి పోయింది, ఇట్లా పోయిందా, నీకు పోయిందా అంటే నీకు వారి ఈ రోడ్డు మీద వారిని ఇంకెత్తు వారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిపేట మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ టీకాను అందరికీ వేయాలని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఎం నాయకుల ధర్నా. ఢిల్లీ రైతాంగ పోరాట శిబిరాలకు చేరుకొని తమ మద్దతు తెలిపిన ఏఐకేఎంఎస్ నాయకులు. మలేషియా దేశంలో చిక్కుకున్న సంతోష్ నగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ని క్షేమంగా ఇంటికి రప్పించిన కోటపాటి నరసింహనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.